హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ నీళ్ల బావి దెయ్యం. పూర్వం రంగాపురం అనే ఊరిలో నీళ్ల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక సీతయ్య అనే ఊరి పెద్ద మనిషి తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేసి ఒక బావిని తవ్విస్తాడు. అప్పటినుంచి ఆ బావి మీద పెత్తనం సీతయ్య కుటుంబానికే చెందుతూ వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ఆ బావి మీద పెత్తనం శాంతమ్మకొచ్చింది. శాంతమ్మ మంచిదే, కాకపోతే తిడుతూ మాట్లాడుతూ ఉంటుంది. మాట మొదలు అదే మాట చివర తిట్లు వస్తూనే ఉంటాయి ఆమె నోటి వెంట. ఆ ఊరిలోని ప్రజలు ఆమెను భరిస్తున్నారంటే అది కేవలం నీళ్ల కోసమే. ఆ విషయం శాంతమ్మకు కూడా తెలుసు. అయినా మారదు. తిట్టు లేకుండా ఆమె నోటి నుంచి మాట వచ్చేదే కాదు. ఉదయం లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు ఆ బావి దగ్గరే ఉండేది శాంతమ్మ. అక్కడికే భోజనం వచ్చేది, అక్కడే తినేది, అక్కడే పడుకునేది కూడా. అలా నిద్రొస్తోందని అనిపించగానే బావి దగ్గర నీళ్లు చేదే తాడుని తన దగ్గర పెట్టుకుని పడుకునేది. అత్యవసరమైన నీళ్ల కోసం బావి దగ్గరకు వచ్చే వాళ్ళు శాంతమ్మని బాగా తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. శాంతమ్మ చనిపోవటంతో ఆ ఊరి ప్రజలు పండగ చేసుకుంటారు. ఇక తిట్లు లేకుండానే బావిలో నుంచి నీళ్లు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు తెచ్చుకోవచ్చు అనుకుంటారు. పాపం వాళ్ళకి తెలియదు కదా, చనిపోయిన శాంతమ్మ బావి మీద మక్కువతో దెయ్యమై అక్కడే ఉందన్న విషయం. కానీ ఒకరోజు తెలిసిపోతుంది. ఒకరోజు సూర్యాస్తమయం తర్వాత నీళ్ల కోసం కుండ తీసుకొని బావి దగ్గరికి వస్తుంది బాలామణి. బావిలో నుంచి నీళ్లు చేదుతూ ఇలా అంటుంది. ముసల్ది చచ్చిపోయి బతికిపోయింది, లేకపోతే నేనే చంపేసేదాన్ని. దీని ఆస్తిపాస్తులు ఎవరో లాక్కున్నట్టు గోల్ చేసేది, బండబూతులు తిట్టేది. ఇప్పుడు చచ్చి ఏ లోకంలో ఉందో తేట్ల పిచ్చిది. బాలామణి అన్న మాటలు విని శాంతమ్మ దెయ్యమై ఆ బావి దగ్గర ప్రత్యక్షమవుతుంది. ఆ బావి గోడల మీద కూర్చుంటుంది ఆ దెయ్యం. ఇంకెక్కడుంటానే కర్రె మొకందానా, నా బావి దగ్గర నేనుంటానే బల్లి గుడ్ల బాలామణి. బాలామణి ఒక్కసారిగా దెయ్యాన్ని చూసి భయపడిపోతుంది. గజగజ వణికిపోతుంది. కుండను అక్కడే వదిలిపెట్టి పారిపోతుంది. అది చూసిన దెయ్యం పకపక నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే నీళ్ల కోసం కుండ తీసుకుని బయలుదేరిన కమల పరిగెత్తుకొస్తున్న బాలామణికి అడ్డుపడి ఏమైంది అని అడుగుతుంది. ఆ ముసల్ది చచ్చిపోయి దెయ్యమే బావి దగ్గరే ఉంది. దెయ్యమైనా అలాగే తిడుతుంది. బతుకున్నప్పుడే చూడలేకపోయాం, ఇప్పుడైతే మొత్తానికే చూడలేం, అంత ఘోరంగా ఉంది. బాలామణి చెప్పిన మాటలు కమల నమ్మదు. ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలు ఏంటి వదినా అంటుంది. కుండ తీసుకుని బావి దగ్గరికి వస్తుంది కమల. బాలామణి కూడా కమల వెనకాలే వస్తుంది. కానీ బావికి కొంచెం దూరంలో నిలబడి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటుంది. కమలకి బావి దగ్గర ఎలాంటి దెయ్యమూ కనబడదు. అది చూసి బాలామణి ఆశ్చర్యపోతుంది. అరే, ఇప్పటిదాకా తనకు కనిపించిన శాంతమ్మ దెయ్యం ఇప్పుడు కనబడ్డం లేదేంటా అని ఆశ్చర్యపోతుంది బాలామణి. తనే భ్రమపడిందని అర్థం చేసుకుని తిరిగి బావి దగ్గరికి వస్తుంది. బావి దగ్గర తను వదిలిపెట్టి వెళ్ళిన ఆ కుండ అక్కడే ఉంటుంది. ఇక చేసేదేమీ లేక బాలామణి ఆ కుండ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక నీళ్ల కోసం బావిలోకి తాడు వేసిన కమల ఆ తాడుని పైకి లాగుతూ ఉండగా దెయ్యం బావి లోపల నుంచి బకెట్ పట్టుకుని అలా పైకొస్తుంది. ఏమే కమల, బాగున్నావా? దెయ్యాన్ని చూసిన కమల భయంతో తాడుని వదిలిపెట్టేస్తుంది. దెయ్యం పకపక నవ్వుతూ ఉంటుంది. బావిలో నుంచి కిందకి వెళ్ళిపోతుంది. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది కమల. ఏమే తబలా ముఖం కమల, ఎందుకే మీ అత్తగారిని అలా చిత్రహింసలు పెడుతున్నావు చిత్రాంగిదానా? ఇదిగో శాంతమ్మ, ఇదో పెద్ద ముండదానివని ఇప్పటిదాకా ఓపిక పట్టుకొని ఉన్నాను. ఆయన చచ్చిపోయిన దానివి నరకానికి పోక ఇంకా ఈ బావి దగ్గర ఏముందని దయమే పట్టుకున్నావే మోసల్దానా. వామ్ము వామ్ము, నన్ను పట్టుకొని ముసల్దానా అంటావే దరిద్రపు కొట్టు ముఖం దానా, పొగరబోతుదానా. నా బావి నా ఇష్టమే, నీకంత బలుపుంటే మీ బాబుగారిని తవ్వించమనవే బావి నక్క బుద్ధిల నాంచారమ్మ.
అన్ని పైసలు మా దగ్గరే ఉంటే ఇంతకాలం నీతో ఇన్ని మాటలు ఎందుకు పడతామే మోసలు దయ్యందానా. చీకేసిన పుల్లలేరుకుని బతికేదానివి ఆడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఆడమ్మను చక్కగా చూసుకుంటావనే చింపిరి వెంట్రుకల దానా. ఆమెను ఎట్లా చూసుకోవాలి నాకు తెలుసులే గాని ముడతలు పడిన మోసలు దానివి నీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. నల్లికుట్ల దానా, నన్ను ముడతల పడిన ముసలి దానిని అంటావే? ముల్లంగి పెట్టి కొట్టానంటే 3 రోజుల దాకా లేవే. అయినా నాతో అవసరం లేనప్పుడు నా బావి నీళ్ళెందుకే నంగనాసి. దెయ్యం అలా అనగానే కమల తెచ్చిన కొండ అలాగే గాల్లోకి లేచి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. కమల ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. గుండ్రంగా తిరుగుతూ ఉన్న కుండ అలా వెళ్ళి బావిలో పడిపోతుంది. వామ్మో నా కొండ. ఇక అదంతా చూసిన దెయ్యం పకపక నవ్వుతూ ఉంటుంది. ఇక కమల ఏడుస్తూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. దారిలో కమలకి చంద్రమ్మ ఎదురుపడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే బావి దగ్గర జరిగిన విషయం మొత్తం చెప్తుంది కమల. దానికి చంద్రమ్మ, వామ్మో పగటిపూట నీళ్లకు పోతే దెయ్యం వచ్చి దుడుతుందా అని ఆశ్చర్యపోతుంది. రాత్రిపూట పోతే పడుకుంటుంది కాబట్టి ఏమీ కాదులే అనుకుంటుంది. ఇక ఆ రోజు రాత్రి కుండ తీసుకొని బావి దగ్గరికి వస్తుంది చంద్రమ్మ. ఇక అదే సమయానికి ఆ దెయ్యం బావి మీద పడుకుని ఉంటుంది. ఎవరో వచ్చినట్టు అలికిడవుతుంది ఆ దెయ్యానికి. కళ్ళు తెరిచి చూస్తుంది. తెల్లని చీరలో బావి మీద పడుకునున్నారు ఎవరబ్బా అని చంద్రమ్మ బావి దగ్గరికి వస్తుంది. పొడవాటి కర్ర తీసుకొని బావి మీద పడుకున్న దెయ్యం నడుం మీద కొడుతూ ఇలా అంటుంది. ఏయ్ ఎవతవే ఇలా బావి మీద పడుకున్నావు? ఇల్లు లేదా నీకు? దెయ్యం ఆ మాటలు విని వచ్చింది చంద్రమ్మ అని అర్థం చేసుకుంటుంది. నీకెందుకే చింత గింజలు దొంగతనం చేసే మోకందానా? నాకు ఇల్లు లేదు, నీ ఇల్లు రాసిస్తావా? చంద్రముకి చంద్రమ్మ. నన్నే అన్ని మాటలు అంటావే? అని చంద్రమ్మ తన చేతిలోని కర్రతో గట్టిగా కొడుతుంది. పకపక నవ్వుతూ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. చంద్రమ్మ ఆశ్చర్యపోతుంది. అయోమయంగా చుట్టూ చూస్తూ ఉంటుంది. గాల్లో పకపక నవ్వులు వినబడుతూ ఉంటాయి చంద్రమ్మకి. చంద్రమ్మకి అక్కడంతా గందరగోళంగా ఉంటుంది. ఇక అక్కడి నుంచి పారిపోదామని వెళ్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి ఆ దెయ్యం చంద్రమ్మ ముందు ప్రత్యక్షమవుతుంది. ఏమే చింతకాయల చంద్రమ్మ, నన్ను నిద్రలేపి నువ్వక్కడికి వెళ్తున్నావే కోతి ముఖం దానా? దెయ్యాన్ని చూసి చంద్రమ్మ హడలిపోతుంది. కమలమ్మ చెప్పింది నేను నమ్మలేదు కానీ అమ్మో శాంతమ్మే దెయ్యమయ్యి ఈ బావి దగ్గర తిరుగుతూ ఉంది. ఈ తిట్లన్నీ దానివే అంటూ చంద్రమ్మ ఆ దెయ్యాన్ని చూస్తుంది. దెయ్యం నవ్వుతూ ఉంటుంది. నువ్వు చచ్చిపోయిన మా శాంతమ్మవని తెలుసు నాకు. అయినా నీకు ఈ ముఖం ఈ వేషం బాగోలేదు శాంతమ్మ. ఓసి పిచ్చిదానా, ఇది వేషం కాదే ఎర్రిదానా. నేను చచ్చిపోయి దెయ్యాన్నయ్యాన్నే, తెలివి తక్కువ మాలోకం. నేను నమ్మను శాంతమ్మ, నువ్వు దెయ్యం అయ్యావంటే. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంతే. నీ ఇంట్లో కప్పలెగరా. అయినా ఎంత రాత్రిపూట వచ్చావేంటే? నీతో కాసేపు సరదాగా సరసాలు ఆడదామని వచ్చాను. నాతో తర్వాత ఆడుదు గాని ముందుగా నీ మొగుడిని పక్కలోకి రానివ్వవే, ఎండిపోయిన పందిరి మొకందానా. చాలే సంబరం. ఇప్పుడు నీళ్ళు ఇస్తావా ఇవ్వవా? ఏందే నీ రుబాబు? ఈ బావి నీ మొగుడు తవ్వించింది కాదు, రుబాబు చేయడానికి. నీ మొగుడు కూడా తవ్వించింది కాదు కదా మరి. ఇక్కడ నీరు బావేంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఇక అప్పుడే దెయ్యం చంద్రమ్మని చెంపల మీద గట్టిగా కొడుతుంది. చంద్రమ్మ వామ్మో నొప్పి అయ్యో నొప్పి అని అరుస్తూ అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి పారిపోతుంది. ఈ తెట్ల శాంతమ్మంటే అందరూ భయపడేవాళ్ళు. ఇప్పుడు చనిపోయేసరికి అందరికీ చొలకనయ్యానా? చెప్తా. తెట్ల శాంతంలా కాకుండా తెట్ల దెయ్యంలా అందరికీ నేనేంటో చూపిస్తా అనుకుంటూ ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఈ విధంగా తిట్ల శాంతమ్మ చనిపోయి తిట్ల దెయ్యంగా మారి ఆ బావి దగ్గరే తిరుగుతూ ఉంటుందని అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.